జి ప్రజ్వల్. నేను 6వ తరగతి విద్యాభారతి ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. ఇప్పుడు నేను భగవద్గీతలోని భక్తి యోగం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాః త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ. मय्यावेशितचेतसां मय्येव मनः धत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छातुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् సిద్ధిమవాప్స్యసి. ఇప్పుడు నేను భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్పబోతున్నాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ధన్యవాదాలు. చాలా గట్టిగా ఏ క్లాస్ చదువుతున్నాడు? ఏ క్లాస్ చదువుతున్నాడు? 6వ తరగతి చదువుతున్నవాడు భగవద్గీతను అవబోధన బట్టి మన ముందు ప్రదర్శించడం చాలా చిన్న విషయం కాదమ్మా. నాకే రాదు భగవద్గీత అంటున్నా. ఆపకపోతే ఇంకా ఇప్పటికే అధ్యాయం చదివాడు మీరు. ఎవరో ట్రైనింగ్ బాగానే ఇచ్చారు. ధన్యవాదాలు పరిచయం. ఇప్పుడు రాబోతుంది బృంద కే బృంద కస్తూరి బృంద.